హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి లొకాలిటీలో కట్టించిన వెస్ట్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌస్ అయితే చూద్దామండి. మనకి ఇంట్లో కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారండి. లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా బాగా చేయించారు. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారండి. కబోర్డ్ వర్క్ కూడా చాలా మంచిగా అయితే చేయించారండి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్లోకి వస్తే ఒకే దుక్కున 5 ఇల్లులు అయితే కట్టించారండి. 5 కూడా వెస్ట్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌసెస్ అండి. చాలా మంచి లొకాలిటీలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. ఎవరైతే ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైతే ఒకే దుక్కున హౌసెస్ కోసం చూస్తారో వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్న ఈ 5 ఇల్లులు కూడా సేమ్ ఒకేలా ఉంటాయండి. ఎలివేషన్ అయితే సేమ్ టు సేమ్ ఒకలాగే చేయించారు. లోపల కూడా ప్లానింగ్ అయితే సేమ్ ఉంటుందండి. జస్ట్ లోపల ఇంటీరియర్ డిజైన్ అయితే మారుతుందండి. కబోర్డ్ కొన్న సీట్స్ అయితే మారుతాయి. ఫ్రెండ్స్, హౌస్ డీటెయిల్స్లోకి వస్తే మనకి హౌస్ మెజర్మెంట్స్ వచ్చి 27x66 అండి. ఇది 198 గజాలు. ఇది సెంట్రల్లో చూస్తే 4 సెంట్లు దాటైతే కట్టించారండి. సేమ్ 5 కూడా సేమ్ ఒకలాగా ఉంటాయండి. ఫ్రెండ్స్, మనం మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకు వెస్ట్ ఫేసింగ్లో అన్నీ కూడా 2 BHK హౌసెస్ అయితే ఎక్కువైతే ఉంటాయండి. 3 BHKలో చాలా తక్కువైతే ఉంటాయండి. 5 కూడా 3 BHKలో కట్టించిన హౌసెస్ అండి. మనకు పక్కనే 5 బిల్డింగ్లు కూడా ప్రెజెంట్ అయితే సేల్కి అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుందండి. ఇక్కడ స్టెప్స్ దగ్గర అయితే టోటల్గా క్లోజ్ చేశారండి. టోటల్గా పైదంతా కూడా స్లాబ్ అయితే యూజ్ చేశారు. ఇదంతా కూడా సెరావుడ్ అయితే యూజ్ చేశారండి. సెంటర్లో ఇక్కడైతే గ్లాస్ అయితే యూజ్ చేశారండి. మనకి ల్యాండింగ్ దగ్గర అవసరం అది పడకుండా పైన అయితే స్టేర్ కేజ్ రూమ్కి అయితే కట్టించారు. సేమ్ 5 బిల్డింగ్లు కూడా సేమ్ ఒకటే రకంగా ఎలివేషన్ అయితే చేయించారండి. లోపల చిన్న ఇంటీరియర్ డిజైన్స్ అయితే మారుతాయండి. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. మనకి డ్రైన్స్ కూడా వీళ్ళైతే కట్టించారండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారు. ఇల్లు కూడా చాలా మంచి లొకాలిటీలో అయితే ఉందండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్న వీడియోలో అయితే చెప్తానండి. మనకు ఫ్రంట్ అయితే ఇక్కడ కార్ అయితే పెట్టుకొచ్చాను. లోపల కూడా కార్ అయితే పడుతుంది. అలాగే మనకి ఈ బిల్డింగ్ అయితే మనం తీసుకునే రేట్ పెట్టి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంక్లో మేమే చేంజ్ చేస్తే ఇస్తామండి. ఫ్రెండ్స్, మనం గేట్ తీసిన లోపలికి అంటే పార్కింగ్ ఏరియాలో 4 డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్, మనకి ఈ ప్లేస్ అంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఈజీగా ఫార్చునర్ కార్ లాంటిది కూడా పడుతుందండి. పార్కింగ్ ఏరియాలో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. ఇది 8 ఫీట్ హైట్ వరకు అయితే ఇచ్చారు. సింహద్వారం డిజైన్ అయితే బాగుందండి. మనకి మెయిన్ డోర్ పక్కన ఉన్నది అయితే ఓపెనబుల్ డోర్ అండి. సింహద్వారం డిజైన్ అయితే బాగుంది. టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ నార్త్ వైపు వచ్చి 2.5 అడుగులు పైన అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇంటికి సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి నైరుతిలో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. సౌత్ వెస్ట్లో ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ దగ్గర వర్షం అది పడకుండా పైన రేక్ అయితే యూజ్ చేశారండి. మనకి ల్యాండింగ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 6 అడుగులు అయితే ఇచ్చారు. అలాగే ల్యాండింగ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి అయితే చూద్దామండి ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసుకుని లోపలికి 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇది క్రీమ్ కలర్ అయితే తీసుకున్నారు. మనకి స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మొత్తం బిల్డింగ్ అంతా కూడా పిఓపి సీలింగ్స్ అయితే చేయించారండి. మనకి ఇక్కడ సెంటర్లో బాక్స్కి అయితే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుందండి. చూడడానికి అయితే బాగుంది. అలాగే రోప్ లైటింగ్ పెట్టుకుని పాయింట్ కూడా ఇచ్చారండి. హాల్లో స్టడీకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. మనకి టీవీ యూనిట్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. టోటల్గా ఇదంతా కూడా పార్టీషన్ కింద ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చారండి. టాప్లో ఇక్కడ చిన్న టాయ్స్ పెట్టుకుని సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్కి ఇచ్చిన నామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. టోటల్గా ఇదంతా కూడా పార్టీషన్ కింద అయితే చేయించారండి. టీవీ యూనిట్కి ఇచ్చిన నామినేట్ సీట్స్ అయితే మ్యాటి ఫినిష్ అయితే తీసుకున్నారండి. మనకు బ్యాక్గ్రౌండ్లో పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. కింద అయితే చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకు పక్క బిల్డింగ్కి అయితే టీవీ యూనిట్ డిజైన్స్ అయితే మారుతాయండి. టోటల్గా డిజైన్ అయితే మారుతుంది. 5 బిల్డింగ్లకు సేమ్ ఒకేలాగైతే ఉండదండి. ఈ డిజైన్ అయితే మారుతుంది. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్లో రైట్ సైడ్ ఇదంతా కూడా బాక్స్ కింద అయితే ఇచ్చారండి. మనకు పక్క బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి మెయిన్ తేడా ఏంటంటే కబోర్డ్స్ కొన్న సీట్స్ అయితే మారుతాయండి. టీవీ యూనిట్ అయితే టోటల్గా మారుతుంది. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x23 సైజులు అయితే ఇచ్చారు. హాల్లో నార్త్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే ఇచ్చారండి. 3 ట్రాక్ అయితే యూజ్ చేశారు. విండోస్ దగ్గర యూజ్ చేయని గ్రిల్ డిజైన్ అయితే బాగుందండి. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే హాల్లోకి ఎంటర్ అవ్వకుండా రైట్ సైడ్కి మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. అలాగే ఈ వాల్కి అయితే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. ఇది ఎల్లో కలర్ అయితే తీసుకున్నారు. మనం ఇందాక బాక్సెస్ దగ్గర చూసాం కదండి, సేమ్ ప్యాటర్న్లో అయితే తీసుకున్నారండి సీలింగ్కి అయితే. ఫ్రెండ్స్, మనకి ఈ వాల్కి అయితే టోటల్గా అయితే కంటిన్యూ చేయలేదండి. రాయల్ ప్లే కంటిన్యూ చేస్తుంటే ఇంకా బాగుండేదండి. జస్ట్ ఈ వాల్కి మాత్రం ఇది ఇచ్చారు. మనం టోటల్గా కంటిన్యూ చేయించుకుంటే ఇంకా బాగుంటుందండి. అలాగే లోపల స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెల్లో స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో ఇంకా చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయండి. అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసి అయితే అప్ చెప్తారు. ఫ్రెండ్స్, మనకి ఆ కార్నర్లో ఇన్వర్టర్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి.
ఫ్రెండ్స్ లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారు. మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే తీసుకున్నారండి. ఇది గెలాక్సీ గ్రానైట్ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 11x14 సైజులు అయితే ఇచ్చారు. మనకి బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారండి. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. అలాగే బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్గా రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. ఈ డిజైన్ కూడా బాగుంది. అలాగే లోపలంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే చేయించారండి. ఫ్రెండ్స్ మన బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ వరకు తీసుకున్నారు. కబోర్డ్కి యూజ్ చేయని లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. ఫ్రెండ్స్ మనకి ఇంక కబోర్డ్స్ దగ్గర అయితే పేపర్ అయితే రిమూవ్ చేయాలండి. దాంతో గ్లాసీ ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి హ్యాండిల్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. లోపల సెల్ఫ్స్ అన్ని కూడా పెద్దగానే ఇచ్చారు. స్పేసెస్గానే ఉన్నాయండి. మనకి ఇక్కడ యూజ్ చేయని లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. మనకి నెక్స్ట్ బిల్డింగ్స్కి అయితే ఈ సీట్స్ అయితే మారుతాయండి. కబోర్డ్స్ అయితే సేమ్ మోడల్లో ఉంటాయి, కానీ కబోర్డ్కి యూజ్ చేయని లామినేట్ సీట్స్ అయితే మారుతాయండి. ఫ్రెండ్స్ మనకి కార్నర్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే చేయించారు. పక్కనే మనకు వాష్రూమ్ అయితే ఇచ్చారండి. సేమ్ ఒకటే ప్యాటర్న్ అయితే చేయించారు. ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇంకా చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. డ్రెస్సింగ్ టేబుల్ డిజైన్ అయితే బాగుంది. చేయించిన విధానం అయితే బాగుందండి. వుడ్ వర్క్ అయితే బాగా చేయించారు. ఫ్రెండ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే చూద్దామండి. మనకు వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 5x5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల సూట్ స్టాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్ మనకు లోపలంతా కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. కన్స్ట్రక్షన్ అయితే బాగా చేయించారండి. ఓనర్స్ దగ్గర నుండి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. మనకి ఇంకా చిన్న చిన్న వర్క్స్ బ్యాలెన్స్ తప్ప అంతా కూడా వర్క్ అయితే కంప్లీట్ అయితే చేస్తారండి. మనకు వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తే తప్ప చెప్తారు. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్లో లాస్ట్ 2 బిల్డింగ్లు కూడా ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదండి. ఈ టైంలో తీసుకుంటే మనకు నచ్చిన పెయింట్లు అయితే ఎంచుకోవచ్చండి. ఆప్షన్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకు సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 11x12 సైజులు అయితే ఇచ్చారు. ఇక్కడ సౌత్ వైపుకి ఒక విండో అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా పెద్దగానే వచ్చినాయి. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ సెంటర్లో బాక్స్కి అయితే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. ఇదే ప్యాటర్న్ అయితే తీసుకున్నారండి. మనకు వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్గా రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు. ఇది గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారండి. చూడడానికి అయితే బాగుంది. అలాగే బెడ్రూమ్స్ దగ్గర ఇచ్చిన డోర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఇంకా హ్యాండిల్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేయాలండి. ప్లస్ మనకి ఇంట్లో 3 బెడ్రూమ్స్ కూడా స్పేసెస్గానే వచ్చినాయండి. మనకు బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది సీలింగ్ వరకు అయితే తీసుకున్నారు. కబోర్డ్కి యూజ్ చేయని లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. ఇది కూడా గ్లాసీ ఫినిష్ అయితే తీసుకున్నారు. మనకి కింద అయితే వైట్ కలర్ బార్డర్ అయితే యూజ్ చేశారండి. సెల్ఫ్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. మనకి హ్యాండిల్స్ కూడా పర్ఫెక్ట్ సైజులు అయితే ఇచ్చారండి. మనం అయితే ఒకసారి చూడొచ్చండి. మనకి సెంటర్లో వైట్ కలర్ బాక్స్ అయితే తీసుకున్నారు. టాప్లో కూడా మనకు ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. మనకి దీంట్లోనే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా కబోర్డ్లు అయితే కలిపారండి. లోపల కూడా బాత్రూమ్కి అయితే ఒక డోర్ అయితే ఇచ్చారు. లోపల వాల్టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి ఇందులో కూడా సూట్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ బాత్రూమ్ కూడా 5x5 సైజులు అయితే ఇచ్చారండి. మనకు లోపలంతా కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే మెయింటైన్ అయితే చేశారు. ఫ్రెండ్స్ మనకు వర్క్ అయితే బాగుందండి. ఎవరైతే వెస్ట్ ఫేసింగ్ 3 BHK హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే 3 BHK హౌసెస్ అనేది చాలా రేర్గా అయితే ఉంటాయండి. మనకి హౌస్ అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయడిపాలెం నియర్ టీచర్స్ కాలనీ దగ్గర అయితే ఉంటుందండి. అలాగే ఇంటి దగ్గర నుంచి రాయడిపాలెం సెంటర్ ఏదైతే ఉందో సెంటర్ దగ్గర జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మన పూజా రూమ్లో 4 feet హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. పూజా రూమ్ కూడా పెద్దదిగా వచ్చింది. టీవీ యూనిట్ బ్యాక్ సైడే పూజా రూమ్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకు పూజా రూమ్కి అయితే మనకు నచ్చిన గ్లాస్ అయితే వెంచితే ఇస్తారండి. పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ఇదంతా కూడా డ్రైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ నార్త్ వైపుతో డోర్ అండ్ విండో అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ సెంటర్లో ఆఫ్ రౌండ్ టైప్ అయితే తీసుకున్నారు. దీనికైతే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇస్తారండి. ఫిక్సింగ్ అయితే చేయాలి. మనకి డైనింగ్ ఏరియా అయితే పెద్దదని ఇచ్చారండి. 10x13 సైజులు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మన పక్కన కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే నెక్స్ట్ చూద్దాం. ముందు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇది థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ కూడా 11x11 సైజులు అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా వచ్చింది. బెడ్రూమ్లో సౌత్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారండి. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఈ బెడ్రూమ్లో కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి ఇది గెస్ట్ బెడ్రూమ్ కింద కూడా వాడుకోవచ్చండి. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. మనకు బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా సీలింగ్ వరకు అయితే తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేయని లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. మంచి ప్యాటర్న్లు అయితే తీసుకున్నారు. డబుల్ సీట్స్ అయితే తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా కబోర్డ్స్ వర్క్ చేసుకుంటే ఈ ప్యాటర్న్లు అయితే చేయించుకోండి. చాలా బాగుంటుందండి. మన సెల్ఫ్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. మీరు కూడా వుడ్ వర్క్ చేయించుకోవాలనేది దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ అయితే చూద్దాం. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేశారు. మనకి ఈ బాత్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x6.5 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి.
ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే వెస్ట్రన్ కమోడ్ అయితే యూజ్ చేశారండి. ఆ 2 వాష్‌రూమ్స్ కూడా సూట్స్ అయితే యూజ్ చేస్తారు. దీనికైతే వెస్ట్రన్ కమోడ్ అయితే యూజ్ చేశారండి. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కాబట్టి. మనకు లోపల వర్క్ అంతా కూడా బాగా చేయించారండి. అన్నీ కూడా బ్రాండెడ్ ఐటెమ్స్ అయితే యూజ్ చేశారు. మనకి డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్‌గానే ఉంది. ఇక్కడ నార్త్ వైపుతో డోర్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి దగ్గర స్కూల్స్, కాలేజీలు అన్నీ కూడా కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. హాస్పిటల్స్ కూడా కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. మంచి లొకాలిటీలోనే ఇల్లు అయితే కట్టించారండి. ఫ్రెండ్స్ మనకి డైనింగ్ ఏరియా పక్కన ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే చూద్దాం. మనకి వెస్ట్ ఫేసింగ్లో కిచెన్ అయితే చాలా బాగా వస్తుందండి. కిచెన్లో యూజ్ చేసిన లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మరీ రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే యూజ్ చేశారండి సీట్స్ అయితే. చూడడానికి అయితే చాలా బాగుంది. మన లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుందండి. మన కిచెన్లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి అయితే. అలాగే మనం డైలీ ఐటమ్స్ యూజ్ చేయడానికి కూడా సెల్ఫ్స్ అయితే ఎక్కువగానే ఇచ్చారు. టోటల్గా ఇదంతా కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారండి. దీనికి కూడా మనకి ఇంకా పేపర్ అయితే తీయించాలని, దీంతో మన గ్లాస్ ఫినిష్ అయితే ఇంకా బాగుంటుందండి. మన కిచెన్లో వుడ్ వర్క్ అయితే బాగుందండి. మంచి డిఫరెంట్ డిజైన్లో లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మన కిచెన్ కూడా చాలా పెద్దదిగానే వచ్చింది. మనకి యూసే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఈస్ట్ వైపుకి ఒక విండో అయితే ఇచ్చారండి. టాప్లో మనకు సిమ్లీ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారు. మన మిక్సీ గ్రైండర్, రైస్ కుక్కర్ పెట్టుకుని ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారండి. ఈ ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు. 2 పాయింట్లు అయితే ఇచ్చారండి. మనకు ప్లాట్ఫామ్ కింద ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. మనకి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే తీసుకున్నారు. మన ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ పెట్టుకోవడానికైతే బాగుంటుందండి. మనకి ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. కిచెన్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగుంది. మన కిచెన్ కూడా చాలా స్పేసెస్గానే ఉందండి. అసలు టైట్గా అయితే లేదు. మనకి ఇక్కడ ట్యాప్స్ కూడా చూడొచ్చండి. క్రారీ ట్యాప్స్ అయితే యూజ్ చేశారు. ఇది నెక్ డిజైన్లో అయితే తీసుకున్నారు. మన కిచెన్లో నెక్ డిజైన్ యూజ్ చేసుకోవడం వల్ల అయితే మనకి నచ్చిన ప్లేస్మెంట్ అయితే మార్చుకోవచ్చండి. మన కిచెన్ అయితే చాలా స్పేసెస్గానే ఉంది. అలాగే డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గానే వచ్చిందండి. మనకి డైనింగ్ టేబుల్ అయితే ఈ ప్లేస్లో అయితే సెట్ చేసుకోవచ్చండి. ఎవరికి అడ్డు లేకుండా బాగుంటుంది. అక్కడైతే ఫ్రిడ్జ్ అయితే పెట్టుకోవచ్చండి పూజా రూమ్ వెనకాలే. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో అన్నీ కూడా స్పేసెస్ కానీ వచ్చినాయి. డైనింగ్ ఏరియా కానీ, కిచెన్ కానీ, బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ స్పేసెస్ కానీ వచ్చినాయి. ఫ్రెండ్స్ మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ఈస్ట్ వైపు అయితే ఖాళీ అయితే ఇస్తారండి. 8 అడుగులు ఖాళీ అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి అవుట్ సైడ్ అయితే ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఇది 4వ బాత్రూమ్ అండి. మనకి అవుట్ సైడ్ అయితే ఇచ్చారు. లోపలైతే ఇండియన్ వేర్ బేస్ని అయితే యూజ్ చేశారండి. కాంపౌండ్ వాళ్ళకి బాత్రూమ్కి టచ్ అవ్వకుండా గ్యాప్ కూడా ఇచ్చారండి. మనకు వాస్తు ప్రకారం కూడా 100% వాస్తు ప్రకారంగా ఇల్లు అయితే కట్టించారు. మనకు సౌత్ వైపు సందు వచ్చి 20 అంగుళాలు అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారు. మోటార్ పెట్టుకునే ఇక్కడ పాయింట్ అయితే ఉందండి. మనకి ఈ ప్లేస్లో వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే మనకి ఇది వాష్ ఏరియా కింద వాడాలి కాబట్టి మనకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. గోళ్ళ అయితే అమ్మాయి రాకుండా. మనకి ఇంట్లో సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. 27 అడుగులు పేసింగ్ వచ్చింది కాబట్టి ఇంటి చుట్టూరు సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారండి. మన బెడ్రూమ్స్ కానీ అన్నీ కూడా స్పేసెస్ కానీ వచ్చినాయండి. ఫ్రెండ్స్ ఎవరైతే వెస్ట్ ఫేసింగ్ 3 BHK హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా పక్కన ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ కానీ కలిపి తీసుకుందాం ఉన్న వాళ్ళకైతే టోటల్గా 5 ఇల్లులు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయండి. చిన్న చేంజెస్ అయితే ఉంటుందండి. లోపల కబోర్డ్ వర్క్ అయితే మారుతుంది. సేమ్ టు సేమ్ ఇదే ప్లానింగ్లో అయితే ఉంటుందండి. మనకి హౌస్ ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 85 lakhs అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడితే తగ్గిస్తారండి. మళ్ళీ చెప్తాను చూడండి, 85 లక్షలు అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడితే ఇంకా తగ్గిస్తారండి. అలా బిల్డింగ్కి అయితే మనకి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ మనకి స్టెప్స్ దగ్గర వర్షం పడకుండా పైన అయితే రేక్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు వచ్చి చూద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేయనట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు. మన కాలమ్స్ వచ్చి 9x12 అండి. టోటల్గా 15 పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. అంతేకాకుండా మీరు కూడా ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా సరే మేము కన్స్ట్రక్షన్ కూడా చేస్తామండి. మెటీరియల్ కాంటాక్ట్ అయితే తీసుకుని చేస్తామండి. మీకు నచ్చిన మోడల్ అయితే కంటిన్యూ అయితే ఇస్తాం. బ్రో మనకి బిల్డింగ్ ఎలివేషన్లో చూపించడానికి ఇదంతా కూడా స్లాబ్ అయితే యూజ్ చేస్తారండి. బ్రో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మీకు తెలిసిన వారు కానీ హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్ట్ అప్ కింద అయితే ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.